అచ్చ తెలుగువాడైన 36 ఏళ్ల విజయ్ దేవరకొండ 29 ఏళ్ల కన్నడ భామ రష్మిక మందన్న ఊహాగానాలకు తెరదించారు. ఇప్పటి వరకు జంటగా పలు విహారయాత్రల్లో కనిపించిన వీరు ఇకపై జంటగా మారనున్నారు. నేషనల్ క్రష్ను రౌడీ స్టార్ వివాహమాడనున్నారు. బహుశా తెలుగు హీరో ఒకరు కన్నడ హీరోయిన్ను చేసుకోవడం ఇదే ప్రథమమేమో. విజయ్ రష్మిక చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఒకే రకమైన దుస్తులు ధరించడం సహా వీరిద్దరి సాన్నిహిత్యం కూడా దానికి బలం చేకూర్చుంది. ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినా తమ బంధాన్ని వీరు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం రష్మిక, విజయ్ కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్లోని విజయ్ ఇంట్లోనే వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో విజయ్ వెండి తెరకు పరిచయం అయ్యారు. 2016లో కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో రష్మిక తొలి సినిమా చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగులో నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లోనూ నటించారు. మొదట పరిచయం, తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లిపీటలకు చేరింది. ఈ మేరకు ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ ఇటీవల కింగ్డమ్ సినిమాతో విజయం అందుకున్నాడు. రష్మిక చావా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇద్దరి చేతిలోనూ పెద్ద ప్రాజెక్టులున్నాయి. దీంతో మరి వివాహం ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. బహుశా వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని సమాచారం. దీనిపై విజయ్, రష్మిక ప్రకటన విడుదల చేస్తారని భావిస్తున్నారు. విజయ్ను స్టార్ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. 2017లో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లోనూ రీమేక్ అయి హిట్ కొట్టింది. ఇక రష్మిక పుష్ప సిరీస్లోని శ్రీవల్లి క్యారెక్టర్తో నేషనల్ స్టార్గా ఎదిగింది. చావాతో బాలీవుడ్లో తన సత్తా చాటింది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. అయితే గతంలో రష్మిక నటించిన కిరాక్ పార్టీ హీరో ప్రేమ్ రక్షిత్ శెట్టితో కూడా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆమె కెరియర్ మీద ఫోకస్ చేసి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత ఆమె స్టార్గా ఎదగడం, ఆ ప్రాసెస్లో విజయ్ దేవరకొండ పరిచయం అవడం, విజయ్ దేవరకొండతో ఆమె చాలా సాన్నిహిత్యంగా ఉండడం, బిగినింగ్లో తెలుగు ఇండస్ట్రీలో ఆమెకి ఎవరూ తెలియనప్పుడు విజయ్ దేవరకొండనే ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేయడం, ఇవన్నీ వాళ్ళ ప్రేమకు కారణాలుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ కెరియర్ చూస్తే సోసోగానే ఉంది. విజయ్ దేవరకొండకి ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కింగ్డమ్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే హిట్ కాలేదు. ఒక అబోవ్ యావరేజ్గా నిలిచిన సినిమా కింగ్డము. దాని కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి, కానీ అబోవ్ యావరేజ్గా నిలిచింది. దీంట్లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా చెప్పాడు, స్టోరీ మొత్తం కింగ్డమ్ 2లో ఉంది అని అన్నారు. సో గౌతమ్ తిన్ననూరి తీసిన ఈ సినిమా అయితే అనుకున్న స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. ఒక కెరియర్ పరంగా చూసుకుంటే మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ అయితే సోసోగానే ఉంది. కానీ అదే ప్యారలల్గా రష్మికను చూసుకుంటే మాత్రం ఆమె కెరియర్ పీక్స్లో ఉంది. ఆమె చేసిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్, 100 కోట్ల సినిమాలుగానే నిలుస్తున్నాయి. సో ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వాళ్ళ మీద నిశ్చితార్థం జరిగిపోయింది అనేసి ఒక వార్త అయితే అన్ని సైట్లలో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే వాళ్ళిద్దరూ ఒకటే డ్రెస్ వేసుకొని చేతులు ఇలా పెట్టుకొని తీసిన ఒక ఫోటోని చూసి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న విషయం మీకు నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మాత్రం విజయ్ దేవరకొండకి రష్మికకి అయితే నిశ్చితార్థం జరగలేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రస్తుతానికి ఒక కొత్త సినిమాలో ఇద్దరు సైన్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇది చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో చూడాలి మరి. ఒకవేళ నిజంగానే నిశ్చితార్థం జరిగి ఒకవేళ ఫిబ్రవరిలో అందరూ అనుకున్నట్టుగా మ్యారేజ్ అయితే కూడా అది మంచిదే. వెల్ అండ్ గుడ్. వి విష్ దెమ్ వెరీ గుడ్ లక్. ఎందుకంటే వాళ్ళిద్దరి పెయిర్ చాలా బాగుంటుంది. గీతా గోవిందంలో చూసాం కదా, చాలా బాగుంటుంది. సరే మరి చూడాలి. ఒకవేళ ఆ వార్త నిజమైతే వాళ్ళకి మంచి అభినందనలు తెలపాలి. ఒకవేళ అది కాదు, సినిమా ప్రమోషన్ అంటే ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు.